నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చలేదు. ఉద్యోగులను అవమానపరుస్తుంది. ఐఆర్ లేదు, పీఆర్సీ ఊసే లేదు అంటూ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి బంటును, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే వ్యవహరిస్తాను, ఆయన బంటును అంటూ ఈ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఎవరైతే ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉన్నారో ఆయన మాట్లాడారు సార్. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, 9ట్లో 1ని కూడా నెరవేర్చలేదు. ఇక ఐఆర్ జోలీ లేదు, పీఆర్సీ జోలీ లేదు. మరి తీవ్రంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగులను అవమానపరుస్తుంది అంటూ వెంకట్రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటే, ఏడాది తర్వాత నోరు తెరిచాడా వెంకట్రామరెడ్డి? జగన్మోహన్ రెడ్డి బంటు నోరు తెరిచాడా? ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు, ఏది నేను జగన్మోహన్ రెడ్డి బంటుని అంటే. ఒకటి, ప్రభుత్వానికి అధిపతి జగన్మోహన్ రెడ్డి, నేను ఉద్యోగిగా మరి ఆయన బంటుని నేను అంటే. బంటునే ఓడించలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏం ఓడిస్తారన్నాడు. ఈ బంటు అప్పట్లో బంటు అనగానే ఏదో సినిమా గుర్తొచ్చింది. అలా వైకుంఠపురంలోన అల్లు అర్జున్ పేరా బంటు ఏమో, అందులో హీరో పేరు బంటు ఏమో, ఇక్కడ ఇతను మాత్రం కమెడియన్న ఈ బంటు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతను ఉద్యోగ సంఘాల పరువు తీశాడు. ఎంతోమంది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ ఎంతమంది పనిచేశారమ్మా ప్రతినిధులుగా? నాకు తెలిసి స్వామినాథన్, ఆయన ఎవరో పూర్ణచంద్రరావు, లేకపోతే ఈ అశోక్ బాబు మొన్న లేకపోతే ఇప్పుడున్న సాగర్ బాబు, ఎంతమంది పనిచేశారు? ఎవరన్నా మేము పలానా నాయకుడు బంటు అని చెప్పారా? చెప్పుకున్నారా? పరువు తీశాడంటోంది అదే. ఇప్పుడు ఒకటి, సరే విషయానికి వద్దాం. ఏది 9 హామీలు ఇచ్చారు అంటూ ఆయన 9 హామీలు చదివి రకరకాల వ్యాఖ్యానాలు చేశాడు. అతను చేసినటువంటి ఆ వ్యాఖ్యానాల్లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో వాలంటీర్ల నాయకుడువా నువ్వు? వాలంటీర్ల గురించి మాట్లాడతాడు, లేకపోతే సచివాలయ సిబ్బంది గురించి మాట్లాడతాడు. అంటే ఇవాళ వెంకట్రామరెడ్డి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తరఫున మాట్లాడా, వాలంటీర్ల అసోసియేషన్ నాయకుడిగా మాట్లాడా, సచివాలయ సిబ్బంది నాయకుడిగా మాట్లాడా? వాలంటీర్లని రాజీనామా చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా ఎగ్గొట్టింది ఎవరు? అంటే వాలంటీర్ల ఇప్పటి ఈ పరిస్థితికి, ఈ గాలిలో ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు. పరిస్థితులకు అనుగుణంగా వాలంటీర్ల పేర్లు ఎత్తడానికి, ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు వెంకట్రామరెడ్డి మొన్న గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ల వల్లే ఓడిపోయాం, సజ్జల భార్గవరెడ్డి వాలంటీర్లే పోస్ట్ పెట్టారు. ఏంటి పరిస్థితులకు అనుగుణంగా వాలంటీర్ల పేర్లు తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? వీళ్ళే హత్య చేస్తారు, గుండెపోటు అంటారు. అటు బాబాయ్ హత్య అయినా, లేకపోతే ఈ వాలంటీర్ల వీళ్ళకి పొడిచిన వెన్నుపోటు అయినా, వీళ్ళు వాలంటీర్ల గొంతు నులిమారు, మళ్ళా వాళ్ళ మీద కపట ప్రేమ కనబరుస్తారు. లేకపోతే సచివాలయ సిబ్బంది అంటాడు, సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారంట, లేకపోతే మళ్ళీ దానిపైన సర్వేలు చేయించి వాళ్ళు పంచారా లేదా అని తెలుసుకుని వాళ్ళని అవమానిస్తున్నారంట. సర్వేలు చేపిస్తారు, ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటారు, రేషన్ అందిందా లేదా అంటే రెవెన్యూ ఆఫీసర్లని అవమానించినట్ట, పింఛన్లు అందిందా లేదా సంతృప్త స్థాయి తెలుసుకుంటారు. ప్రతి స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు ఎలా అందుతున్నాయి లేదు అని సర్వేల ద్వారా తెలుసుకుంటే మరింత పారదర్శకంగా అమలు చేయడానికి. అది అవమానించడమా? అంటే పారదర్శకంగా ఉండటం వెంకట్రామరెడ్డి దృష్టిలో అవమానం. ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, వీళ్ళ పనితీరుని ప్రభుత్వం స్కాన్ చేయకూడదు. నిన్న అతను మాట్లాడిన ప్రతి మాట ఏంటి? అతనిలో ఉన్న అక్కసు, అతనిలో ఉన్నటువంటి అసహనాన్ని బయట పెడుతున్నాయన్నమాట. గతంలో మనం చూసాం, 1వ తారీఖు జీతాలు పడ్డాయా, 1వ తారీఖు పెన్షన్లు వచ్చినాయా, 15వ తారీఖు, 20వ తారీఖు అసలు ప్రభుత్వ ఉద్యోగుల పరపతిని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి బ్యాంకుల్లో ఈఎంఐస్ బౌన్స్ అయ్యాయి. ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటి, బిడ్డ చదువు లేకపోతే బిడ్డ పెళ్ళి అప్పులు చేస్తారు, వాళ్ళు ఏంటి రుణాలు ఇస్తారు. బ్యాంకులు కూడా మనకి రుణం ఇవ్వవు,
ప్రభుత్వ ఉద్యోగికి ఇస్తారు. ఎందుకని? వాళ్ళు కరెక్ట్గా ఈఎంఐ కడతారు అని. అట్లాంటిది అసలు వాళ్ళ పరపతి, దాన్ని దెబ్బతీశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లనివ్వమనే పరిస్థితి తెచ్చారు. వాళ్ళకి అసలు లోన్ ఇవ్వమనే పరిస్థితి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతను నిన్న కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమన్నాడు తెలుసా? ఎవరినో కిడ్నాప్ చేశారంట, ఎవరినో జైల్లో పెట్టారంట, ఆ ఐపీఎస్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అంటే ఎవరు? ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాదంబరి జత్వాని కిడ్నాప్ గురించి మాట్లాడతాడు. అంటే రాజకీయ నాయకుడివా, ఉద్యోగ సంఘాల ప్రతినిధివా? అంటే నువ్వేమన్నా పోలీస్ సంఘానికి ప్రతినిధివా? అతను ఏమంటాడు? ఐపీఎస్ల సంఘం ఎందుకు మాట్లాడలేదు అంటాడు. అదొక అక్కసు కనపడుతోంది. అతను ఫ్రస్ట్రేషన్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడా? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అంటారు. ఇది బ్రహ్మానందం స్థాయికి కమెడియన్ అంటోంది అదే. వెంకట్రామిరెడ్డి ఇవాళ ఒక బఫూన్ లాగా అతను మాట్లాడిన మాటలు వింటుంటే కామెడీగా ఉందన్నమాట. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఐపీఎస్లు అనేక మంది సస్పెండ్ అయ్యారు, గీత దాటారు, సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు జాషువా ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఐపీఎస్ ఉజ్వల భవిష్యత్తు ఉంది. చిన్న వయసులో అతను సస్పెండ్ అవ్వడానికి కారకురు ఎవరు? విడదల రజనీ కాదా? అక్రమ వసూళ్ళు ఏంటి? వాళ్ళెవరో ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళు కేసు పెట్టారు. 10 కోట్లు అడిగారు, 2 కోట్లు ఇచ్చాము, మాట్లాడుకోమని జాషువా ఒత్తిడి తట్టుకోలేకపోయాం, లేకపోతే 50 కోట్లు ఫైన్ వేస్తానన్నాడు, ఇద్దరికి చెరో 10 లక్షలు కూడా ఇచ్చామన్నారు. విడదల గోపికిను జాషువాకి. జాషువా వాంగ్మూలం, ఆయన లెటర్ రాశాడు, ఏంటి ఆయన ఒప్పుకున్నాడు, సస్పెండ్ అయ్యాడు. విశాల్ గున్ని వాంగ్మూలం, ఐపీఎస్ విశాల్ గున్ని ఏమని చెప్పాడు? నన్ను మా బాస్ పిలిపించాడు, కాంతిరాణా టాటా సిటీ కమిషనర్, నేను సీఎంఓకి వెళ్ళాను, అదే తాడేపల్లి జగన్ ఇల్లే సీఎంఓ, అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు కూర్చున్నాడు, టికెట్లు చేతిలో పెట్టారు, అసలు కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, టికెట్లు బుక్ చేసేశారు ముంబైకి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. 43 రోజులు చిత్రహింసలు పెట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, కనీసం ప్యాడ్స్ ఇవ్వలేదంట ఒక ఆడబిడ్డకి ఆ టైంలో. అరే ఆమె తల్లి తండ్రి 70 ఏళ్ళమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు, ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు జైల్లో పెట్టారు, గెస్ట్ హౌస్లో నిర్బంధించారు. ఏం చేయాలి? మంచోళ్ళ ఐపీఎస్లు? జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంటా చేసేది? సీఎమ్మా? అంటే ఈ బంటు మాట్లాడే మాటలు మనకు అర్థం కాల. ఎవరు? వెంకట్రామిరెడ్డి. ఇవాళ నువ్వు ఉద్యోగుల పనుపున ప్రెస్ మీట్ పెట్టావా, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల తరపున ప్రెస్ మీట్ పెట్టావా, విశాల్ గున్ని జాషువా తరపున పెట్టావా? పోలీస్ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అంటాడు, బట్టలు తీసి కొడతా అన్నాడు, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా అని పోలీసుల్ని ఏలు చూపించి బెదిరిస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇవాళ ఉద్యోగుల్లో ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉన్నారా? అదేమంటే మరి మా ప్రతాపం చూపిస్తాం, మొత్తం ముట్టడిస్తాం అంటున్నాడు. ఎవరు? నీ మాట, నీ పిలుపు మన్నించి ఉద్యోగులు ఎవరన్నా రోడ్ల మీదకి వస్తారా? 7,000 కోట్ల బిల్లులు ఇచ్చారంట. ఒక్క సంవత్సరంలో వీళ్ళకు ఉన్నటువంటి బకాయిలు. పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన్ను కూడా అంటున్నాడు, ఏమయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నాడు. ఇప్పుడు 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నమాట వాస్తవం. పెట్టినాడెవరు? జగన్మోహన్ రెడ్డి. తీరుస్తున్నదెవరు? అంటే జగన్ పెట్టిన బకాయిలు చంద్రబాబు తీర్చటం నీకు అక్కసుగా ఉందా? ఫ్రస్ట్రేషనా? 25,000 కోట్లలో 7,000 కోట్లు ఇచ్చారు. ఏడాదిలో మనం చూసాం, 1వ తారీఖు పింఛన్ పడిపోతుంది, 1వ తారీఖు జీతం వస్తుంది, మళ్ళా పరపతి పెరిగింది. ఇవాళ మళ్ళీ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి లోన్లు ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగులకి పిల్లనీయడానికి తండ్రులు కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు టీచర్లని ఇంతకు ముందులాగా బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడతలేదా చంద్రబాబు? అప్పుడే నీ నోరు మొగపోయిందే, తప్పు అని ఎందుకు అనలేదు? ఒక 43 యాప్లు అంట బాత్రూముల ఫోటోలు తీపిచ్చారే పంతుళ్లతో, అప్పుడు ఎక్కడున్నాడు ఇతను?
అంటే ఇప్పుడు ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా నిన్ను గౌరవిస్తాం, కానీ నువ్వు వాళ్ళ తరపున మాట్లాడితే ఆ రోజు ఏమో నోరు మూసుకుని నువ్వే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుందామని ప్రచారం చేశాడు. ఆర్టీసీ కార్మికులతో అదో కేసు కూడా ఉంది తన పైన. ఏమైంది ఆ కేసు? అంటే చంద్రబాబు నీ పైన ఉన్నటువంటి కేసుల్లో స్ట్రిక్ట్గా లేడనా ఈ ఎగిరిపాటు? వెంకట్రామిరెడ్డి ఉన్నంతకాలం ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళా ఆయనకి ఏమైనా మద్దతు ఇస్తారేమో, పొరపాటును కూడా ఈ బాకండ్రా నాయన అని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టాడా? బూమ్రాంగ్, మిస్ఫైర్ అనమాట. ఇలాంటి ప్రెస్ మీట్లన్నీ కూడా మిస్ఫైర్ అవుతున్నాయి, బూమ్రాంగ్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ బంటుల్ని ఇంకా నమ్ముతున్నాడు. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేశారో అప్పుడు బయటికి రాని వెంకట్రామరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.